భవన నిర్మాణదారు నిర్లక్ష్యం ముగ్గురు కూలీలను పొట్టనబెట్టుకుంది. పిల్లర్ల నిర్మాణంలో భాగంగా భూమికి 20 అడుగుల లోతున సెల్లార్ కోసం తవ్విన ప్రాంతంలో పనిచేస్తుండగా పైనుంచి మట్టి కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ కూడలి సమీపంలో జరిగిన విషాద ఘటనలో మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఎల్బీ నగర్ కూడలి సమీపంలో ఓ హోటల్ వెనుక 1000 చదరపు గజాల స్థలంలో రమేష్, విజయ్ అనే ఇద్దరు వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. పిల్లర్లు, సెల్లార్ల నిర్మాణం కోసం దాదాపు 25 అడుగుల లోతు వరకు మట్టి తవ్వించారు. పనులను పర్యవేక్షిస్తున్న మేస్త్రి భిక్షపతి పిల్లర్ల కోసం ఐరన్ బెడ్ లో కాంక్రీట్ పోసేందుకు కూలీల కోసం పెద్దంబర్పేటలో నివాసముంటున్న ఆలకుంట్ల వీరయ్యను సంప్రదించాడు. దీంతో వీరయ్య తన కుమారుడు రాము, మేనల్లుడు శ్రీనివాస్ తో కలిసి నిర్మాణ ప్రదేశానికి వెళ్లాడు. పని చేస్తుండగా పైనుంచి కొద్దిగా మట్టి జారిపడటంతో ఇక్కడ పనిచేయడం ప్రమాదమని నిర్వాహకులకు చెప్పారు. అయినా వారు అలానే పనులు చేయించారు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మట్టి జారి వీరయ్య, రాము, శ్రీనివాసుల మీద పడింది. భిక్షపతి వారికి కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్నవారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భిక్షపతిని తొలుత బయటకు తీసి అతన్ని ఆసుపత్రికి తరలించారు. జేసీబీతో దాదాపు 10 అడుగుల మేర మట్టి తీసిన తర్వాత వీరయ్య, రాజు మృతదేహాలు బయటపడ్డాయి. శ్రీనివాస్ మృతదేహం మట్టి లోపల దాదాపు 20 నిమిషాల వరకు దొరకలేదు. ఇంకా లోతున ఉందని భావించి మట్టిని తవ్వుతూ ఉండగా మృతదేహానికి జేసీబీ ఆర్మ్ గుచ్చుకుంది. రక్తం చిందుతూ కాలు బయటకు రావడం అందరినీ గగురుపాటుకు గురిచేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని తీశారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో శ్రీనివాస్ తల్లి ఇటీవలే చనిపోవడంతో అతడు వీరయ్య దగ్గరే ఉంటున్నట్లు వారి బంధువులు తెలిపారు. నాకు బాబాయ్ అవుతాడు, మా ఆయన వాళ్ళ మేన బావ. ఇద్దరు తండ్రి కొడుకులు, ఒక ఆయన తల్లి కూడా లేదు, ఆయనకు చనిపోయిన ఆయన బామ్మది కొడుకు ఒక ఆయన. ముగ్గురు ఒక్కింటి వాళ్ళే సార్. పొద్దున్నే పనికి వచ్చిర్రు. అమ్మ కొనిజారుల మల్లపల్లి గ్రామం పెద్దంబర్పేటలు ఉంటాం. పొద్దున 8 గంటలకే వచ్చిర్రు సార్. డైలీ ఈయన కిందనే చేస్తారు 3 సంవత్సరాల నుంచి. భవనాన్ని రమేష్, విజయ్ అనే ఇద్దరు బిల్డర్లు కలిసి నిర్మిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గురు మరణించినా వీరిద్దరూ సాయంత్రం వరకు అందుబాటులో లేరని తెలిపారు. బిల్డింగ్ కాంట్రాక్టర్ ను స్టేషన్ కు పిలిచి విచారించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు బిల్డర్ 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఎక్కడైనా జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలని, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటూ బిల్డరు చనిపోయిన మనిషికి 25 లక్షలు ఇవ్వాలి, గాయపడ్డ వాళ్లకు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము బిల్డర్ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తాం.